హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యాషన్ ట్రెండ్స్. హలో అండి, అందరూ బాగున్నారా? ఇప్పుడు మీకు పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూడండి, పచ్చిమిర్చి శుభ్రంగా ముందే కడిగి పెట్టుకున్నాను, కొన్ని తీసుకున్నాను. అలాగే టమోటాలు ముందే కడిగి పెట్టాను, కట్ చేసి పెట్టానండి. టమోటాలు, అలాగే పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూపించబోతున్నాను. ఫస్ట్ కొన్ని వంకాయలు తీసుకున్నాను అండి, 3. అలాగే బెండకాయలు, పచ్చెనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, నాలుగు అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర, సాల్ట్, చింతపండు ముందే కడిగి నానబెట్టున్నాను. చింతపండు, ఇవి పచ్చిమిర్చి పచ్చడికి కావాల్సిన పదార్థాలండి. దాంతోపాటు నూనె కూర తీసుకున్నాను. సరే, ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను అండి. బాండలు పెట్టాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాను అండి వేగడానికి. ఆయిల్ కొద్దిగా వేడెక్కేంత వరకు వేడి చేస్తాను. పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి పగలకుండా ముందే ఘాటు పెట్టానండి, ఎగిరి పడకుండా. బాగా వేగనివ్వాలి. చూడండి, వీటిల్లో జీలకర్ర వేసేస్తున్నాను. అలాగే పచ్చెనగపప్పు, అలాగే అల్లం ముక్కలు కలిపెడతాను. చూడండి, బెండకాయ ముక్కలు, బెండకాయలు, వంకాయ ముక్కలు, ఇంకా దొండకాయ కూడా వేసుకోవచ్చండి. అన్నీ కలిపి వేసుకుంటేనే బాగుంటుంది పచ్చడి. బాగా వేగనిద్దాం. సేపు మూత పెడతామండి, అన్నీ ఉడుకుతాయి కదా. వేగాయండి పచ్చిమిర్చి, ఇంకెంతకంటే వేగితే బాగా నల్లగా అయిపోతాయి.
చాలండి. సిమ్లో పెట్టి ఒక ప్లేట్లో తీసుకొస్తాను. మొత్తం ప్లేట్లో తీస్తాను. మొత్తం తీసి ప్లేట్లో వేస్తాము. దీనిలోనే టమాటో ముక్కలు వేస్తాము. 4-5 పండువి తీసుకున్నాను అండి నేను. టమాటాలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. వేస్తాము. టమాటాలు బాగా మగ్గనివ్వాలి ఆయిల్లోనే. హైలో పెట్టాను. టమాటాలు వేగనిస్తాం బాగా. ఈ పచ్చిమిర్చి పచ్చడి ఏంటని అనుకుంటున్నారు అందరూ. బాగా మసాలా కర్రీస్ అవి ఇవి తిని అందరికీ బోర్ కొట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాగ పచ్చడి చేసుకుని తింటే నోటికి బాగా రుచిస్తుందండి. అందుకే పచ్చిమిర్చి పచ్చడి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మూత పెడతాను బాగా ఉడకడానికి. ఉడికిన తర్వాత తీద్దాం. వేగిపోయి టమాటాలు వేగాయండి, చాలు. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఇది కొద్దిగా అలాగే ఉంచి చల్లార్చాలి. చల్లారినాక మిక్సీకి వేస్తాను. ఇవి చూడండి, బెండకాయ ముక్కలు ఇవి పక్కన పెడతాను. ముందే మెత్తగా అయిపోతాయి వేస్తే. బెండకాయ వంకాయ పక్కన తీసి పెట్టాలి. ముందే వేస్తే అవి మెత్తగా అయిపోతాయి, ఇట్లా అవ్వకూడదు. అందుకని పచ్చిమిర్చి నుంచి వేడి చేస్తున్నాం వాటిని. ఓకే అండి, మిక్సీ వేసుకున్నాం. పచ్చిమిర్చి అంతా మిక్సీకి వేద్దాము. అలాగే దీంతో పాటు చింతపండు కూడా వేసేస్తాను. కొంచెం సాల్ట్, ఇప్పుడు ఫస్ట్ మిక్సీకి వేస్తానండి ఇటు వరకు. వేగిన టమోటా కూడా వేసేస్తున్నాను. అలాగే బెండకాయ వంకాయ ఇవి కూడా వేయించానండి, ఇవి కూడా వేసేస్తున్నాను. అలాగే వెల్లుల్లి రెప్పలు కూడా వేసేస్తున్నాను. ఒక్కసారి తిప్పుతాను.
పచ్చడి మెత్తగా కాకుండా చూసుకోవాలండి. మెత్తగా అయితే బాగుండదు. ఇంకా రోట్లో దంచితే ఇంకా బాగుంటుంది. మాకు రోల్ లేదు కాబట్టి మిక్సీలోనే వేస్తున్నాను. ఒక్కసారి తిప్పుతాము లైట్గా. చాలండి. ఇట్లా ఉండాలి, మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందా చూస్తుంది. బాగుందండి, చాలా బాగుంది. బౌల్లో తీసుకుంటాను. కొంచెం సాల్ట్ కలుపుతాను. చూడండి, రెడీ టు పచ్చిమిర్చి పచ్చడి అండి. మీరందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అన్నంలోనే కాదండి, దోశల్లో కానీ, బోండా, ఇడ్లీ, ఏ టిఫిన్లో కానీ తినడానికి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. ఆంధ్ర సైడ్ ఎక్కువ చేసుకుని తింటుంటారు ఇది. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు అందరూ ట్రై చేయాలి ఖచ్చితంగా. ఓకే అండి, మరొక వంటకంతో మళ్ళీ వస్తాను. ఇది నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.